భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రాతకాల మంత్రాలు అందరు కలిసి చదవండి. నిన్న అభ్యాసం చేసినాం కాబట్టి మా ఇద్దరితో మాది ఏది కలిసి చదవండి. అయితే చూస్తూ చదవాలి. ఏమో చూస్తున్నామో అదే పలకడం, అదే చదవడం ఏకకాలంలో కావాలి. ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముతరుద్రం హువేమ. రెండవది ఓం ప్రాతరిజితం భగముగ్రం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్త ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ రాజాచిద్యం భగం భక్షీత్యాహ. కొన్ని ప్రింట్ పడకపోతే సరి చేసుకున్నారు కదా. ప్రాతః సోమ మొదటి మంత్రంలో విసర్గ రావాలి. ప్రాతః సోమ. ఓం మూడవది ఓం భగ ప్రణేతర్భగ సత్యరాధో భగే మాం ధియముదవాదదన్నః భగ ప్రణోజనయ గోభిరశ్వైర్ భగ ప్రణృభిర్నృవంతః శ్యామ. ఓం ఉతేదానీం భగవంతః శ్యామ ఉత ప్రపిత్వ ఉత మధ్యే అహ్నాం ఉతోదితా మఘవన్ సూర్యస్య వయం దేవానాం సుమతో శ్యామ. ఐదవది ఓం భగ ఏవ భగవానస్తు దేవా స్తేన వయం భగవంతః శ్యామ తంత్వా భగ సర్వ ఇజ్జో భవీతి స నో భగపుర ఏతా భవేహ. ఇది ఉదయం లేవడంతోనే రోజు ఉదయం నిన్న ఈరోజు అభ్యాసం చేయించిండు. మీరు ఇక్కడ ఏదైతే మళ్ళీ ఆదివారం వరకు శిబిరం అంటామో అది ఇక్కడ శిబిరంలో బంధనం విముక్తి అంతే. కానీ ఆ రోజే మీకు ప్రారంభం. మీ యొక్క లైఫ్ స్టైల్ శిబిరం కంటే ముందు ఏముంది, ఇంటికి శిబిరం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మార్పులు ఏదైతే తప్పనిసరిగా స్పష్టంగా కనపడతాయి, కనబడాలి కూడా. ఓకేనా. తర్వాత శయనకాల మంత్రాలు 24వ పుట. ఇప్పుడు మీరు నిన్న చెప్పినాను కదా, ఒకసారి మీరందరూ కలిసి చదవండి. మొదటిది ఓం యజ్ఞాగ్రతో. ఈ శాంతికరణం లోపల ఏవైతే ఉన్నాయో 30 వరకు, అందులో 6 మంత్రాలకి తన్మే మనః శివ సంకల్పమస్తు చివరి లైన్, చివరి వరుస. 4 వరుసలు ఉంటాయి ప్రతి మంత్రానికి. అందులో చివరి వరుస ఏదైతుందో తన్మే మన శివ సంకల్పమస్తు అనేది 6 మంత్రాలకు ఉంది. ఆ 6 శయనకాల మంత్రాలు, అంటే శయనం అంటే పడుకోవడం ముందు చదివేటువంటివి. రైట్. ఇప్పుడు చదవండి. ఎట్లా వస్తే చదవండి, నిర్భయంగా గుర్తుంచుకోండి. సరే, నేను ఒక్కసారి చదువుతాను, తర్వాత మీరు చదవండి. ఓం యజ్ఞాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. అదే మంత్రం చదవండి మళ్ళీ. గుణగకండి, తప్పు అయినా సరే స్పష్టంగా ఉండాలి. రెడీ. ఎక్ దో
ఉన్నది, అందులో లేదు, అందులో లేదు, అందులో లేదు. దేంట్లో ఇది ఎవరిది? ఇంట్లో ఉంటుంది, గిన్నె. ఇది ఇదేవరిది? పంచమహాయజ్ఞాలు ఇది, అందులో కూడా ఉంటుంది. కానీ ఇస్తాను ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్. 1 2 3 అట్లా 6 మొత్తం. 6కి ఇక్కడ లేదు. అయిందా? దాంట్లో ఎన్నో సంతోషం చిన్న బుక్లలో ఉంటుంది, అందులో లేదు, అందులో లేదు, ఆ బుక్లో లేదు, ఈ బుక్లో ఉన్నది, ఈ పుస్తకంలో ఉంది. సరే, ఉన్నవాళ్ళు చదవండి. శాంతి కన్నంలో 24వ పూట ఈ పుస్తకం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిందే చదవండి అంతే. ఒక వరుస. ఓం యజ్ఞాగ్రతో దూరము దైతి దైవం. ఓకే, ఇప్పుడు నాతోని కలిపి ప్రయత్నం, నాతో కలిసి చదవాలా. ఓకే, సరే. ఓం ఏన కర్మాణ్యపశో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదథేషు ధీరాః యద పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. వస్తలేదా? సరే, మళ్ళీ ఒకసారి. ఓం ఏన కర్మాణ్యపశో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదథేషు ధీరాః యద పూర్వం యక్షమంతః ప్రజానాం. మూడవది. ఓం యత్ ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ జ్యోతిరంతరమృతం ప్రజాతు యస్మాన్న రితే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓం ఏనేదం భువన భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం येन यज्ञस्तायते सप्तहोता तन्मे मनः शिव संकल्पमस्तु. ओम ओम यस्मिन् ऋचः सामययोंषि यस्मिन् प्रतिष्ठिता रतनाभा विवाराः यस्मिन् चित्तं सर्वमूतं प्रजानां तन्मे मनः शिव संकल्पमस्तु. ఇది ఒక్కొక్క లైన్ చెప్తానండి. ఓం యస్మిన్ ఋచః సామయజుంషి యజూంషి. ఓం యస్మిన్ ఋచః సామయజుంషి యస్మిన్ ప్రతిష్ఠితా రతనాభా వివారాః రతనాభా వివారాః. వివారః అయింది, రాగ్దీర్ఘం మింగేసినాం. వివారాః యస్మిన్ ప్రతిష్ఠితా రతనాభా వివారాః యస్మిన్ ప్రతిష్ఠితా రతనాభా వివారాః
ఇప్పుడు వచ్చింది. యస్మిన్ ప్రతిష్ఠిత రతనాభా వివారాః. వివారః దీర్ఘం పోయింది మళ్ళీ. వివారః కాదు, వివారాః. రథనాభా వివారాః. రతనాభా వివారాః. మళ్ళా రతనాభా కాదు, రథ ఒత్తుతా ఉందా లేదా రెండవది. రథనాభా వివారాః. ప్రతిష్ఠిత కొట్టినట్టు రావాలి. ఠా ఉంది కదా, ఠా వస్తుంది కదా. యస్మిన్ ప్రతిష్ఠిత రతనాభా వివారాః. అందుకే దేని ఎంబడి మనం పడతామో అది మన ఎంబడి వస్తుంది. బస్ అంతేనా సూత్రం. ఏదైనా కానివ్వండి, రైట్. యస్మిన్ ప్రతిష్ఠిత రతనాభా వివారాః. యస్మిన్ చిత్తం సర్వమూతం ప్రజానాం. ఇక్కడ చిత్త గ సున్నా ఉంది కదా, ఈ నాలుక పైకి వెళ్తుంది. యస్మిన్ చిత్తం సర్వమూతం ప్రజానాం. యస్మిన్ చిత్తం సర్వమూతం ప్రజానాం. తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇప్పుడు చదవండి మీరు అదే మంత్రం. యస్మిన్ నేను చెప్పినట్టేనండి, మామూలుగా ఒక్కొక్క లైన్. అందుకే మీరు చూస్తున్నారు ఒకటి, అంటున్నారు ఒకటి. ఇది ఒక్కటే అంటే ఒకటేసారికి వస్తుంది. ఫస్ట్ భయపడకండి. ఏమి చూస్తున్నామో అది పలకడం అంతే. అదేనా మనం ముందుకు పోతాం, అట్లా ముందుకు వేరకక్కడ గడబడైపోతుంది. యస్మిన్ రిచః సామయజోంషి యస్మిన్ ప్రతిష్ఠితా రతనాభా వివారాః. యస్మిన్ చిత్తం సర్వమూతం ప్రజానాం. తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇట్లా పెన్సిల్ పెట్టుకొని ఇట్లా దాన్ని చూసుకుంటూ పలుకుతూ ఆ అక్షరాల పైన ఇట్లా వెళ్తుండాలి మనం. అభ్యాసం అదే. సుషారథి. ఓం సుషారథిరశ్వాని వయన్మనుష్యాన్. ఓం సుషారథిరశ్వాని వయన్మనుష్యాన్. సరే, సగం అని కాదు, అంటే ఎక్కడైతే వాళ్ళకి అనరాదో అక్కడ సగమే నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఏది యస్మిన్ రిచః సామయజోంషి చూడు. యస్మిన్ ప్రతిష్ఠిత రతనాభా వివారాః. ఎక్కడైతే వాళ్ళకి అనరాదో దాన్ని నేనే పదం చేస్తున్నాను. ఇంకా సగం కాదు, పదమే, అందులో సగం. సుషారథిరశ్వాని వయన్మనుష్యాన్. సుషారథిరశ్వాని వయన్మనుష్యాన్. సుషారథి రశ్వాని యన్మనుష్యాన్. సుషారథిరశ్వాని వయన్మనుష్యాన్. శేషాస ఈ లైన్లో 3 ఉన్నాయి. ఈ లైన్లో సు మూడవది, షా రెండవది, రథి రశ్వ మొదటిది, యన్మనుష్యాన్ మనుష్యాన్ ఇది రెండవది. అంటే శేషాస 3 ఉన్నాయి కాబట్టి దాన్ని అదే విధంగా పలకాలి. సుషారథిరశ్వాని వయన్మనుష్యాన్.
నీయతే భీషుభిర్వాజిన ఇవ. ఈ రెండవలలో నాకు ఏత్వ దీర్ఘం నా వస్తుంది కదా, ఇక్కడ ఎన్ మనుష్యాన్ ఒక నా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ మామూలు నానే పలకాలి. నీయతే భీషుభిర్వాజిన ఇవ. హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం. హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం. తన్మే మనః శివ సంకల్పమస్తు. తన్మే మనః శివ సంకల్పమస్తు. తర్వాత సంధ్య మంత్రాలు తీసుకోండి. పేజీ నెంబర్ 4 అందులో ఉంటుంది ఉన్నది. ఓన్లీ స్వస్తి వచనం శాంతికరణం లేదు, మిగతా అన్నీ ఉంటాయి. ఈ సంధ్యోపాసన ప్రాతకాల మంత్రాలు ఉదయం లేవగానే చదవాలి. శయనకాల మంత్రాలు రాత్రి పడుకున్నాక చదవాలి కదా. లేవక ముందు ప్రాతకాల మంత్రాలు, పడుకున్న తర్వాత శయనకాల మంత్రాలు కదా. అర్థమైందా? అంటే లేవగానే ప్రాతకాల మంత్రాలు, పడుకునే ముందు శయనకాల మంత్రాలు చదవాలి. అయిన తర్వాత శుభ్రత అయిన తర్వాత ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇప్పటి నుండి ఆరోగ్యము మీ యొక్క నియంత్రణలో మీ ఆధీనంలో ఉండాలి అని అనుకుంటే సూర్యోదయం లోపల స్నానం అయిపోవాలి. నిత్యకర్మలు అవన్నీ అది నిత్యకర్మలు లేని స్నానం కాదు కదా. అవన్నీ వద్దిగా, ఎంత పొడుగు వద్దిగా. సూర్యోదయం లోపల స్నానం కావాలంటే స్నానం కంటే ముందు ఏం చేస్తారో అవన్నీ అయిపోతేనే కదా స్నానం అయ్యేది. అంతేనా కాదు? తల్లిదండ్రులు నేర్పింది అదేనా? లేదా లేవగానే తినడము, తినగానే స్నానం చేయడం, స్నానం చేయగానే నిత్యకర్మలు చేయడం అట్లా నేర్పినరా? లేదు కదా. దానికంటే ముందు ఏం చేయాలి? ఆఫీస్కి రా అంటాడు కానీ మరి ఆఫీస్కి రా అంటే లేవగానే ఆఫీస్కి వస్తాడా? అంతకంటే ముందు ఎన్ని చేస్తాడు అట్లా. అవన్నీ మళ్ళీ అవసరం లేదు కదా. స్నానం కావాలి, ఇక మీరు ఏం చేస్తారు మీ ఇష్టం. ఏది నిద్ర మీ శ్రమని బట్టి. ఒకటి నిద్ర సమయము ఇంతకుముందు స్వామి చెప్పినట్టుగా ఆయుర్వేదంలో ఉన్నట్టుగా ఏదైతే ఉందో అది సత్యమనే చెప్తున్నాడు. 3 నుంచి రాత్రి 9 నుండి ఏది ఉదయాత్పురం 3 వరకు ఈ 6 గంటలు చాలా విలువైనటువంటిది. అంటే మొత్తం 24 గంటలని 2 భాగాలు చేస్తే ఒకటి దినము ఒకటి రాత్రి. అర్థమైందా? ఒకటి దినము ఒకటి రాత్రి. ఆ దినంలో 4 జాములు, ఒక జాముకు 3 గంటలు, రాత్రికి 4 జాములు. రాత్రిని మొదటి జాము తర్వాత చివరి జాము పడుకోకూడదు. ఇదంతా ఎవరికి? ఆరోగ్యవంతులకి, 15 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి, ఆరోగ్యవంతులకి. అందరూ కూడా రోగగ్రస్తులు అంటే వాళ్ళకి సూచించిన విధంగా. అదేనా? అయితే ఈ రాత్రి 9 నుంచి 2వ జాము 3వ జాము పడుకోవాలి. 2వ జాము అంటే 9 నుంచి 12 వరకు, 3వ జాము అంటే 12 నుంచి 3 వరకు, 6 గంటలు అవుతుంది. అయితే 9 గంటలకు ఎవరు పడుకుంటలేరు కాబట్టి కనీసం ఇటు 1 గంట జరిపితే అటు 1 గంట జరుపుకోండి బస్. ఇక కొందరికి శారీరక శ్రమ లేని వాళ్ళకి 3-4 గంటలే సరిపోతుండొచ్చు. కొందరికి శారీరక శ్రమ ఎక్కువ ఉన్నట్టయితే 7 గంటలు 8 గంటలు అవసరం ఉంటుంది. 4 గంటలు సరిపోయినట్టు మీకు అదే కొన్ని సంవత్సరాల నుంచి అభ్యాసం చేసింది కదా, హాయిగా పడుతుంది. మీరు 10 గంటలకు పడుకున్నా సరే 2:30-3 గంటలకు మేలుకవుతుంది. ఇగో ఈరోజు 2:50కి లేచాను మా అదేనా. నాకంటే ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాల ముందు లేచాను. అయితే దాది అంటే 3 గంటలకు లేచినా, 3:30కు లేచినా, 4 లోపల లేచినా పెళ్లి ముహూర్తంలాగా అయ్యో అరగంట మునిగిపోయింది, అరగంట ఆలస్యం చేసిన అది కాదు. గుర్తుంచుకోండి, ఆ గంటలో మొదలు కావచ్చు, మధ్యలో కావచ్చు, చివరన కావచ్చు, ఎప్పుడు చేసినా సరే సూర్యాస్తమయం లోపల
ఏది భోజనం కావాలి, సూర్యోదయం లోపల స్నానం కావాలి. బస్ ఇక మీరు ఎన్ని రోజులైనా సరే వారు ఉన్నారు మన మధ్యలో. ఎవరు? లేవంగానే బాజన్న గారు అంటే తెలియని వాళ్ళు లేరు అట్లా. అర్థమైందా? ఆ విధంగా అటువంటి స్థితి మీరు ఎప్పుడైనా చూడండి, 3-3:30 లోపల లేచేసి ఆటోమేటిక్గా దాదాపు గంటన్నర, సుమారు గంటన్నర యోగాభ్యాసం చేస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత సందేహం లేవంగానే టీ కాఫీ తాగమంటారా లేదా అది చెప్పండి. ఎవరు? ఇంకొకటి ఇది మంచిది, ఎందుకంటే ఇటు అభ్యాసం అది అవుతుంది. సూర్యాస్తమయం లోపల భోజనం కావాలి. ఓకే, ఇక్కడ కాలాంశాన్ని బట్టి ఒక అరగంట అటు ఇటు అయింది. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత సూర్యాస్తమయం లోపల కావాలి. కాలానుగుణంగా మన యొక్క ఇంజన్ కూడా అట్లే పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. ఒక అరగంట అటు ఇటు అవుతుంది కదా. చలికాలం వేరుగా ఉంటుంది, దినం తక్కువ ఉంటుంది, ఎండాకాలం దినం ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టే మన పనులు కూడా అట్లే అవుతాయి, దానికి సంబంధం లేదు. అందుకే సూర్యాస్తమయం సూర్యోదయం అంటుంది. భోజనం అయిపోయిన తర్వాత ఒక గంటన్నర తర్వాత మీకు ఆకలి అనిపిస్తే పాలు తాగండి. అది కూడా పాలు అంటే బయట దొరికటి పాలని అనరు, కేవలం దేశీయ ఆవు పాలు మాత్రమే. అది దొరకకపోతే గుజరాత్ నుంచి పౌడర్ దొరుకుతుంది, అది దేశీయ ఆవు పాల పౌడర్. అది తెచ్చుకొని కలుపుకొని తాగొచ్చు. బస్ దొరికాయనంటే సందేహం అవసరం లేదు. లేదంటే ఏదో ఒకటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయి, పతంజలిలో కూడా ఉంది, నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు. ఏది మన టీ పౌడర్. అయిందా? గంట అంటే రాత్రి భోజనం తిన్న తర్వాత గంటన్నర 2 గంటలకి తీసుకోండి. అంటే 8 వరకు అయిపోతుంది, 8-8:30 వరకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే అరగంట ముందు, కనీసం గంట ముందే లఘుశంక అయిపోవాలి. పడుకునే అరగంట ముందు వరకే ఈ కాళ్ళు తడపడం అయిపోవాలి. చాలామంది ఏం చేస్తారు, లఘుశంక వెళ్ళేస్తారు, కాళ్ళు కడుకుంటూ ఎమ్మడే నిద్రపోతారు. అట్లా కాదు, అవన్నీ కూడా పూర్తి అయిపోవాలి. అంటే సూర్యాస్తమైన తర్వాత ఎన్ని నీళ్ళు అవసరం పడతాయో అన్ని నీళ్ళే తాగడం. అంటే దినమంతా కిలోలు తాగాలి, సూర్యాస్తమైన తర్వాత తులాలు తాగాలి, గ్రాములు. ఇటు లీటర్లు అటు గ్రాములు, అంతే. నీకు చెప్తుంది మనిషి. అయిన తర్వాత ఒక చెంబులో 1 లీటర్ వరకు ఉన్నటువంటి ప్లాస్టిక్ కాకుండా స్టీల్ కానీ లేదా ఏదైనా సరే మీకు అనుకూలం మట్టి కానీ స్టీల్ కానీ చేసుకోవడం, పక్కకు పెట్టుకోవడం రాత్రి. అర్థమైందా? మీరు తిన్న తర్వాత మంచిగా పుక్కిలించి మింగేసేయాలి. అర్థమైందా? కఫం వస్తే తీసేయడం అది వేరే సంగతి. తిన్న తర్వాత అండ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. తర్వాత పడుకుంటాం. ఎట్లా పడుకునే ముందు అదే బెడ్ పైన కూర్చోండి, శయనకాల మంత్రాలు చదవాలి. ఈ 6 మంత్రాలు చూసుకుంటూ చదవండి, మీకు నోటికి వచ్చే వరకు చూసుకుంటూ చదవండి. చూడండి, మనం ఎంత చేసినా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒత్తు దొరుకుతాయి, ఒకటి దీర్ఘం పోతుంది, ఇట్లా అట్లా. కాబట్టి స్థిరమయ్యే వరకు మొత్తం వచ్చినాక కూడా కొద్ది రోజులు చూసుకుంటూనే చదవండి. చూసుకుంటూ చదివితే తప్పులు లెంకుంటూ చదవాలి. ఎవరో లెంకరు, మీకే అర్థమవుతుంది. అట్లా అర్థమైందా? అయిన తర్వాత ఇట్లా చేసిన తర్వాత నిద్ర రాదు. అప్పటికి నిద్ర రాకపోతే ఒక 2 విషయాలు చెప్తాను నేను, ఆటోమేటిక్గా వస్తుంది. ఒకటి, ఏదైనా యోగ దర్శనం కానీ సత్యాత్ర ప్రకాశం కానీ పక్కన పెట్టుకోండి. అదేవిధంగా వ్యవహార బాను, ఆరోగ్య శ్రేష్టమాల, ఏవైనా సరే పక్కకు పెట్టుకొని చదవండి. ఎప్పుడైతే కళ్ళకు అలసట వస్తుందో ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది, వద్దన్న వస్తుంది. ఇట్లా చాలా వరకు నా తల నేల కానే లోపల నిద్ర వస్తుంది. నేల కానే లోపల టీవీ చూడండి, అవసరం లేదు. మళ్ళీ వేరే మీరు ఇప్పుడు వచ్చి అన్ని ఏమో అడగకండి. ఇక్కడ ఒక సీక్వెన్స్ కూడా జరుగుతుంది. అర్థమైందా? ఇవి పడుకున్న తర్వాత ఏం చూస్తావు, నేను పుస్తకము అని చెప్పినాక మళ్ళీ ఇంకెన్నో చుట్టాలు ఫోన్ చేయొద్దా అంటావు, మళ్ళీ అవన్నీ వద్దు ఇక్కడ. అదే ఇప్పుడు నేనేమన్నాను, నిద్ర రాకపోతే పుస్తకము అని చెప్పినాను. అదేనా? పుస్తకము ఎవి తీసుకోవాలి? సత్యాత్ర ప్రకాశము లేదా యోగ దర్శనము లేదా వ్యవహార బాణువు, ఆర్యోదేశ రత్నమాల, ఇవి పెట్టుకొని చదవండి. అర్థమయ్యే వరకు చదవాలి. ఎప్పుడైతే అప్పుడు కళ్ళకి అలసట వస్తుంది, వద్దన్నా సరే మూతపడుతుంది. నేను ఇక్కడ పడుకునే చెప్తున్నాను వినండి. ఏదైతే మీరు ముందుకు పోయి అడగొద్దు, అర్థమైందా? ఏదైతే పడుకునే ముందు ఏదైతుందో అది చెప్తున్నాను. అట్లా అది పాటించిన తర్వాత చూడండి, మీరు తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడైతే మట్టి గోడ ఉంటుంది కదా, మట్టి గోడ మీద నీళ్ళు పోయండి, ఒక చెంబడి నీళ్ళు పోయండి. ఎంత వస్తుంది? సగం వరకు వచ్చి ఆగిపోతాయి, అంతే, ఇనికిపోతాయి.
ఇంకొక సమయం పోయింది ఇంకా కిందికి వస్తుంది, ఇంకోసారి పోయింది మొత్తం కారిపోతుంది. ఇది అంతే. స్పాంజ్లాగా పోతుందా లేదా? దినములో ఏంటంటే కారిపోయేటట్టుగా, అంటే ఎంత తాగితే అంత మంచిది. సూర్యాస్తమైన తర్వాత ఎంత అవసరమో అంత, 10 నుంచి 30 ml లేదంటే 50 ml. ఈ విధంగా ఇక్కడికి వచ్చే లోపల అయిపోవాలి కథ అంతే. ఆ దాహం తీరిపోవాలి, కానీ మళ్ళీ మూత్రకోశంలోకి జన్మగా అవుతుంది. అట్లా అయితే మీకు రాత్రికి మళ్ళీ మెలుకు అవుతుంది. అర్థమైందా? మీరు వినడం కాకుండా ఆచరించి అప్పుడు సందేహం పడితే టక్కన వచ్చేస్తుంది. అట్లా మీరు ఏమంటారు? రాత్రి మేలుకి ఎందుకైతే అంటే కారణం అది. మేలుకి అయినా సరే మళ్ళీ పోయేస్తారు మీరు. అంటే ఇది కొన్ని రోజులు పడుతుంది ఈ అభ్యాసం చేసుకోండి. సూర్యాస్తమయం అయింది అంటే నీళ్ళు తాగడం మానేసేయాలి. కానీ భోజనం చేస్తాం కాబట్టి భోజనం తర్వాత ఒక అరగంటకి కొన్ని నీళ్ళు తీసుకోవచ్చు, అరగంట 45 నిమిషాలకి. అది మళ్ళీ పడుకునే సమయానికి ఒక 2-3 గంటలు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో 1-2 సార్లు లఘుశంక వెళ్ళొస్తారు. ఇది మొత్తం శుద్ధి అయిపోయి దానికి ఏం పని ఉండదు. ఇక మనం పడుకున్న తర్వాత మనం ఎట్లయితే రెస్ట్ తీసుకుంటామో అంతరంగ అవయవాలు కూడా, జీర్ణాశయము, తర్వాత మూత్రకోశము, లివరు, ఇవన్నీ కూడా మొత్తం రిలాక్స్గా ఉంటాయి. మనం నిండా తినేసి పని పెట్టేసి పడుకుంటే నువ్వు యజమాని ఉండగా ఈ పని చేస్తా సరిగా యజమాని ఉన్నట్టుగా చేయి కదా. ఆ విధంగా అరిగిపోయినాకనే మనం సాయంకాలం 6 లోపల తింటాం కాబట్టి పడుకునే లోపల అరిగిపోతుంది. ఆ లోపల గంట కాగానే కొద్దిగా నీళ్ళు తాగుతాం. ఆ తర్వాత 1-2 సార్లు లఘుశంక వచ్చేస్తుంది. ఇది అంతా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. అట్లా అదేనా? ఒకటి పాటించు, మిగతాదన్నీ చేస్తుంది. అదేనా? కానీ నేను గురుకులము నా ఇంటికి కనపడితేనే వస్తా అంటే, హైదరాబాద్ నాకు కనపడితేనే పోతా అంటే అట్లా కాదు కదా. నీ కనుచూపు మేరకు కనపడ్డ కొద్దీ నువ్వు వెళ్తుంటావు. ఇప్పుడు ఒకటి ప్రారంభించకుండా 10వ అడుగుతున్నావు. అట్లా కాదు, ప్రారంభించి